నీకు ముళ్ళ కిరీటం పెట్టారు, మేమేం చేస్తాం ఇప్పుడు? నీకు స్వర్ణ కిరీటాన్ని పెట్టి ఆనందిస్తాం. 2, నీ వీపు మీద ఉన్న గాయాలన్నిటిని కూడా మేము ముద్దు పెట్టుకుంటాం. దేవునికి స్తుతి కలుగును గాక. ముండ్ల మకుటం పైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు. ముండ్ల మకుటం పైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు. కరుణతో కొట్టబడిన వీపును చూచి, కరుణతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను. ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను. ప్రియా యేసు రాజు నుండి చూసి చాలు. మహిమలు నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజు నుండి చూసి చాలు. మహిమలు నాయనతో ఉంటే చాలు. దేవునికి స్తుతి కలుగును గాక. అయ్యా, వారేమో ముళ్ళ కిరీటం పెట్టారు, ఇప్పుడు మేమేం చేస్తాము? స్వర్ణ కిరీటాన్ని పెట్టి మేము మిమ్మల్ని కనపరుస్తామయ్యా. వారేమో నీ వీపునంతటిని కూడా దున్ని గాయాలు చేశారు. ఆ గాయాలు లేకపోతే మాకు స్వస్థత లేదు. అతడు పొందిన దెబ్బల చేత మనకు, కాబట్టి నీ గాయాలను మేము ముద్దు పెట్టుకుంటాం. 100 వరుస. దేవునికి స్తుతి కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు విషయంలోనికి వద్దాం. తల్లి పెట్టిన కిరీటం అయిపోయింది కదా. ఇప్పుడు ఎవరు పెట్టే కిరీటము? విశ్వాసులు పెట్టే కిరీటం. ఎవరైతే ఈ వరుసలోనికి వస్తారో ప్రతి ఒక్క గాయమును ముద్దాడుతాను. ముండ్ల మకుటమైన తలను చూచి స్వర్ణ కిరీటాన్ని పెట్టి ఆనందిస్తానని ఈ వరసలోనికి రాగలుగుతారు. వీరు శోధనలను జయించగలుగుతారు. దైవజనుడు దేవదాసయ్య గారు మాట్లాడుతూ దీని గురించి ఏం చెప్పారంటే, ఆది కాలము ఆదాము మొదలుకొని మలాకి గ్రంథము వరకు ఉండినటువంటి భక్తులైనటువంటి వారికి ఎన్ని శోధనలు వచ్చినవో ఆ శోధనలను జయించినప్పుడల్లా దేవునికి వారు కిరీటమును పెట్టుచున్నారు అన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. అర్థమైంది కదా? ఇప్పుడు అర్థమైంది కదా? అర్థమైంది కదా? అంటే బహిరంగంగా వచ్చి కిరీటం పెట్టక్కర్లా. మీకు ఉదాహరణకి మీకు అర్థం కావడానికి యోసేపు ఉన్నాడు. పొతిఫరు భార్య అతన్ని ఇబ్బంది పెడుతూ వచ్చింది కదా. ఓడిపోయాడా గెలిచాడా? ఏమండి, గెలిచాడు కదా. ఓడిపోతే మనం అప్పుడప్పుడు అంటాం, నా తలకాయ తీసేశాడండి అన్న, నా తలకాయ అంటాం కదా, అనవా? ఇప్పుడు తలకాయ తీయడం కాదు, తల మీద కిరీటం పెట్టాడు యోసేపు. చప్పట్లు కొట్టాడు. దేవునికి స్తుతి కలుగును గాక. అర్థమైంది కదా? ఇప్పుడు శోధనలను జయించినప్పుడల్లా దేవునికి ఏం పడుతుంది? అనేక కిరీటములుండెను. అవునా? ఆయనకు అనేక, అంటే ఒక్కొక్క భక్తుడు శోధన జయించినప్పుడల్లా ఆయన తల మీద ఏం పడుతున్నాయి? దేవునికి స్తుతి కలుగును గాక. ఎవరి వరుసలోనికి రావాలా? ఆ ముండ్ల మొక్కుటమైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందిస్తాను. కరుణాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దు పెట్టుకుంటాననే వరుసలోనికి, 100 వరుసలోనికి వస్తారు. చూశారు? వారి ద్వారా దేవునికి ఏముంది ఇప్పుడు? కిరీటము. దేవునికి స్తుతి కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో కిరీటాన్ని గురించి ఒక పాట ఉంటుంది. పరిశుహాత సైన్యమా నీ దేవుడియానే కిరీటముంచి గొల్వోడి శ్రీరాజా రాజా రాజా రాజాతి రాజా. పరలోకంలో ఉన్నటువంటి ఓ సైన్యమంతా, భూమి మీద ఉన్న సైన్యములారా, మన రాజు ఈయనే. కిరీటముంచి కొల్లుడి
శ్రీరాజా శ్రీరాజా శ్రీరాజ ఇంగ్లీష్ రాగంలో ఓ చక్కని గీతం మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఉంటుంది. దైవాత్మరములు కూడా మన నాయకులు చేయించారు. మీరు ఇంటికాడ సాధన చేయండి. సాధన చేస్తే ఆ సాధించలేనిది ఏది ఉండదు. సాధన చేస్తే అన్ని మనం సాధించవచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. వినండి, విషయంలోనికి వచ్చేస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ విశ్వాసులు పెట్టేటటువంటి కిరీటం ఏమిటంటే, శోధనలను మనము జయిస్తే కిరీటము పెట్టినట్లు. శోధనల్లో మనం ఓడిపోతే కిరీటం పెట్టడం కాదు, ఆ కిరీటం పెట్టవలసిన తలనే తీసేసినట్లు. ఇప్పుడు మనం తల తీసేసేవారమా, తల మీద చక్కని అలంకారంగా కిరీటాన్ని పెట్టి గణపరిచేవారమా, గౌరవించేవారమా? మనలో కొద్దిమంది తలను తీసేసేవారు కూడా ఉన్నారు. బహుశా మీలో ఎవరైనా ఎలాగూ దేవునికి అవమానపరిచేవారు ఉన్నారేమో జాగ్రత్త. అవమానపరిచేవారు ఉన్నారేమో జాగ్రత్త. దేవుని నామమును అవమానపరిచేవారిగా మీరు చేయవద్దు. దేవుణ్ణి గణపరిచేవారిగా, కిరీటం ముంచి ఆయనను కీర్తించేవారిగా మీరందరూ, మనమందరము ఉండవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ మాట అయిపోయింది. ఇప్పుడు మూడవ మాటలోకి వస్తున్నాం. మూడవ మాట ఏంటి? వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. వివాహ దినము. యేసుప్రభువు వారు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారండి కదా? సొలొమోన్ అంటే ఆయనకు ఒకటి ఏంటి చాలా ఉన్నాయి కదా, చాలా పెళ్లి చేసుకున్నాడు మహానుభావుడు కదా. గమనించండి, ఇప్పుడు యేసుప్రభువు వారికి పెళ్లి ఎప్పుడైంది? లేదు కదా. అంటే ఆయన ఆత్మీయతకు, దైవజనుడు రాసిన మాట, ఆయన ఆ ఆత్మీయతకు సరిపడిన వధువు ఆ రోజుల్లో లేదు. ఇప్పుడు సిద్ధపడతా ఉంది కాబట్టి వధువును సిద్ధపరిచి తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. ఇప్పుడు సిద్ధపడతా ఉంది. అప్పుడు ఇలాంటి వధువు అప్పుడు సిద్ధంగా లేదు కాబట్టి అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది అని అన్నారు. అది వేరే విషయం, అలా ఉంచండి. ఇప్పుడు మనం మొదటి మనుషుడైన ఆదాము గారి దగ్గరికి వెళ్దాం. ఒకసారి ఆదాము గారు ఒంటిగా ఉంటే దేవుడు చాలా బాధపడిపోయాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అతనికి ఏం చేద్దాం, సాటి అయిన సహాయం అతని కొరకు చేద్దాం అని ఆలోచించాడు. ఆలోచించి అతనికి ఒక సాటి అయిన సహాయం చేయడానికి ఏం చేశాడు, అతనికి ఒక శస్త్రచికిత్స చేశాడు. ఆపరేషన్ కదా. మచ్చ లేదు, కోత లేదు, కుట్టు లేదు, ఒక చుక్క రక్తం కారలేదు కదా. ఆ చోటును మళ్ళా పూర్తి చేశారు. ఒక ఎముకను తీశారు, ఆ ఎముకను మళ్ళా ఒక నారిగా చేశారు. ఆ నారిని తీసుకొచ్చి నరుడి దగ్గర పెట్టారు, ఆదాము గారి దగ్గర. వెంటనే ఏమనాలా, అయ్యగారండి ఈమె ఎవరండి, కొత్త పిల్ల అనాలి కదా. అనకుండా ఏమన్నాడు, నా ఎముకలలో, నా మాంసములో నువ్వు నాలో నుంచి తీయబడ్డావు, నాదానవే, నువ్వు నాదానవే అనేసాడు. అనేసి చేసుకున్నప్పుడు ఆయన పెళ్లి రోజు ఎప్పుడు, ఆయనకి పెళ్లి రోజు ఎప్పుడు, ఆదాము గారికి పెళ్లి రోజు ఎప్పుడు, ఆ నారి వచ్చినప్పుడే పెళ్లి రోజు. అంటే ఆమెను చేసుకున్నాడు కాబట్టి అదే పెళ్లి రోజు కదా. ఇంక వివాహదినం అదే కదా ఆయనకి. ఆమెను చేసుకున్నప్పుడు మనకి ఇసాకు గారు పెళ్లి గురించి ఏమి ఉండదు మనకి బైబిల్లో మనం చూస్తే కదా. మన 24వ అధ్యాయం బాగా ఈ నిశ్చయ కార్యక్రమాల్లో చదువుతుంటాం కదా. అందులోనే పెళ్లి ఉంది, కానీ పెళ్లి జరిగినట్టు ఉండదు అక్కడ. అతడు ఆమెను చేర్చుకున్నాను అంతే. అతడు ఆమెను ఏం చేశాడు, చేర్చుకున్నాడని ఉంటుంది అంతే. అంతే కదా. ఇప్పుడు ఈయన కూడా ఏం చేశాడు, చేర్చుకున్నాడు అంతే. నా ఎముకలలో ఎముక, మాంసంలో మాంసం, నువ్వు నాలో నుంచి తీయబడ్డావు కానీ నారి అనబడతావు కాబట్టి నువ్వు నా దాని అని చేసుకున్నాడు అంతే. అది ఎవరి పెళ్లి రోజు, ఆదాము గారి పెళ్లి రోజు. మరి యేసుప్రభువు వారి పెళ్లి రోజు ఎప్పుడంటే, ఆయనకు కూడా సిలువలో వేలాడుతున్న సమయంలో కదా. సిలువలో కొరడాలతో కొట్టారు, సిలువను మోయించారు, ఆ రక్తము కారిపోయింది. ఆ సిలువ యజ్ఞ సమయమే ఆయనకు వివాహ సమయం. వివాహ సమయమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. వివాహ సమయం అంటే యేసు ప్రభు వారి వివాహ సమయం అంటే ఏ సమయం అది, సిలువ రానున్న వేలాడగట్టిన సమయమే. ఏ సమయము, వివాహ సమయం. ఆదాము గారికి ఏమో ఆయనకి ఆపరేషన్ చేసి
గాయం తీసి ఆ గాయం చేసి ఆ గాయంలోంచి ఒక ఎముకను తీసి అవ్వమ్మను ముందు పెట్టిన రోజే వివాహ సమయం అయితే, రెండవ ఆదామైన యేసు ప్రభు వారి వివాహ సమయం ఇప్పుడు ఆ సిలువలో వేలాడుతూ ఆయన గాయపరచబడుతూ ఆ గాయముల ద్వారా మనందరికీ విమోచన కలిగించిన దినమునే వివాహ దినం. మంచిది. వివాహ దినమున అతని తల్లి అంటే యోధా సంఘము అతనికి పెట్టిన కిరీటమును చూడుడి. దేవునికి స్తుతి కలుగునుగాక. అందుకే అపోస్తుల కార్యములు 20:28 చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, చాలండి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆదాము తన ప్రక్కటెముకలలో నుండి సంపాదించినది అవ్వమ్మ. అంతేనా? యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించింది క్రైస్తవ సంఘము. దేవునికి స్తుతి కలుగునుగాక. క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా, క్రీస్తు ప్రభువుని క్రియల బోలంబుగా ఇతి పొందునాని తెలుసునా, ఈడు నోడింతు తెలుసునా, ఇటుకు విడగొట్టుదు తెలుసునా. దేవునికి స్తుతి కలుగునుగాక. బోలో యేసు మహారాజుకు. 3 విషయాలు చెప్పేప్పుడు వరకు మనం ఆఖరి మాట ఏంటి? వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఇంకొక వివాహ దినం ఉంది, అదేమో త్వరలో జరగబోతా ఉంది, అది ఇంకా జరగలేదు. అది ఇప్పుడు అది రెండవ రాకడ కాలమందు. సరే, అంతకు ముందు ఆదామును బట్టి మనం పోల్చి చెబుతున్నాం. ఆదాము గాయపరచబడి వధువును సంపాదించుకున్నట్టే యేసుక్రీస్తు శిలువ గాయముల నుండి ఎవరిని సంపాదించారు? సంఘమును సంపాదించారు కదా, సంఘమును సంపాదించారు. కాబట్టి వివాహ దినము అంటే యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ వేయబడిన దినమే ఏమిటది? ఆయనకు వివాహ దినము. ఆ దినమున అతని తల్లి అంటే యోధా మత సంఘము ఆయనకు పెట్టిన కిరీటమే మొండ్ల కిరీటము. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియమైన వాళ్ళ ఇక 4వ మాటలోనికి వచ్చి నేను ముగించేస్తాను. 4వ మాటలోనికి వచ్చేస్తాను. చెప్పండి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. ముళ్ళ కిరీటం పెట్టి చేతుల్లో మేకులు పెట్టి కొట్టేస్తా ఉంటే, నాగటి చాలు వీపును దున్నేస్తూ ఉంటే అది సంతోషమా? మాట్లాడలేదు మీరు. అది సంతోషమా కదా? ప్రియమైన వాళ్ళ శారీరకంగా అది బాధ, ఆత్మీయంగా అది సంతోషం. శారీరకంగా బాధే, చాలా వేదనే, కానీ అది చాలా సంతోషం. అందుకే ఏప్రిల్కు రాసిన పత్రికలో పౌలు గారు 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనం ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. ఎక్కడి నుంచి చూడండి. ఆయన తన ఎదుట ఉంచబడిన సిలువను సహించి అవమానములను నిర్లక్ష్యపెట్టి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడాయను. దేవునికి స్తుతి కలుగునుగాక. అర్థమైంది కదా ఇప్పుడు మీ అందరికి? అది సంతోషమా బాధ కదా? ప్రియమైన వారు, మనం చదివే ఇప్పుడు ఏం చదివాము? ఇన్ని ఉన్నాయి, బాధలున్నాయి, కానీ ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి. కాబట్టి
ఇది ఆయనకు సంతోషకరమే. ఎవరికి? ఈ సిలువ యజ్ఞం చేయడానికే వచ్చాడు కదా, సిలువ మరణాన్ని పొందడానికి ఆయన వచ్చాడు కదా, ఈ బాధలు అనుభవించడానికి ఆయన వచ్చాడు కదా. కాబట్టి ఇది ఆయనకు దుఃఖకరమైన విషయము కాదు, అది ఆయనకు సంతోషకరమైనటువంటి కార్యముగానే మనము గుర్తించవలసిన వారమై ఉంటున్నాము, గ్రహించాలని మీకు మనవి చేయించి ఉన్నాను. 2, సృష్టికర్త వారు సృష్టి కార్యమును చేశారు. చేసి 6 దినముల సృష్టిని చూచి చాలా బాగుంది అని సంతోషించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. అలాగే రక్షణకర్త అయినటువంటి ప్రియమైన ప్రభు పాడైపోయినటువంటి ఆ పాత సృష్టిని కొత్త సృష్టిగా చేయడానికి, అవునా, పాత సృష్టి ఏమైపోయింది? 6వ అధ్యాయంలోనే మనకి, ఆదికాండం 6వ అధ్యాయంలోనే తెలిసిపోయింది కదా మనకి. 5వ వచనంలో, 6వ అధ్యాయం 5వ వచనంలోనే అసలు ఈ భూమిని ఎందుకు చేశాను రా బాబు అని బాధపడ్డాడు ఆయన కదా, నొచ్చుకున్నాడని ఉంది కదా. కాబట్టి ఆ భూమిని మరలా నూతన సృష్టిగా చేయడానికి, పాడైపోయిన భూమిని నూతన సృష్టిగా చేయడానికి రక్షణకర్త వారు ఏం చేశారు? ఇప్పుడు సిలువ యజ్ఞం చేసి, సిలువ యజ్ఞం ద్వారా క్రొత్త కార్యమును జరిగిస్తున్నారు. కాబట్టి పౌలు గారు రాసిన మాటల్లో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, చిత్రం ఏంటంటే మనం న్యూ ఇయర్ అప్పుడు చెప్తా ఉంటాం ఈ మాటలు, న్యూ ఇయర్ కాదు ఎప్పుడు చెప్పుకునే మాటలు ఇవి కదా. గమనించండి, ఎవడైనాను క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో సమస్తమును క్రొత్తవి ఆయను. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి పాత సృష్టిని, పాపములన్నిటిని తొలగించి క్రొత్త కార్యమును, సృష్టికర్త చేసినటువంటి ఆ కార్యమును రక్షణకర్త అయిన దేవుడు నూతన పరచుచున్నారు గనుక ఇది ఎంతో సంతోషం. ఆ దినము అతనికి బహు సంతోషకరము. దేవునికి స్తుతి కలుగును గాక. దేవదాస్ అయ్యర్ ఇక్కడ చెబుతూ మాటలు చెప్పారు. ఇప్పుడు అన్ని నేను అయ్యగారి మాటలు చెప్తున్నానని చెప్పాను కాబట్టి ఈ మాటలు కూడా చెప్పాలి. ఏంటంటే ఆ మాటలు, ప్రియమైన వాళ్ళరా, 7 దినములు సృష్టిని చేసిన దేవుడు, అంటే ఒకరోజు విశ్రాంతి. 6 దినాలు సృష్టి, ఒకరోజు విశ్రాంతి. అలాగే సిలువలో 7 మాటలు పలికి కొత్త సృష్టిని జరిగించారు అన్నారు. అక్కడేమో భూమి కలుగును గాక, సూర్యుడు కలుగును గాక, చంద్రుడు కలుగును గాక అని చెప్పి అక్కడ సృష్టి చేశారు. ఇక్కడేమో నూతన సృష్టి, కొత్త సృష్టి, 7 మాటలు పలికి కొత్త సృష్టి చేశారని చెప్పారు. ఇక్కడ కూడా 7వ మాట విశ్రాంతి. నా ఆత్మను నీ చేతులకు అప్పగిస్తున్నా. అక్కడ విశ్రాంతి, ఇక అప్పగించేసిన తర్వాత విశ్రాంతే కదా, అప్పగించేసిన తర్వాత ఇంక విశ్రాంతే కదా. ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఈ 7 మాటలు చెబుతూ ఆయన చెప్పిన మాటలు టకటక నేను 2 ముక్కల్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్పేస్తాను. మొదటి మాట ద్వారా దేవుడు సృష్టిని క్షమించి రక్షించారు కనుక సంతోషం. సృష్టిని ఏం చేశాడు ఆయన? అంతే కదా, ఆ కొట్టేవారిని, గుద్దేవారిని, తన్నేవారిని, అవమానపరిచేవారిని, ఉమ్మేసేవారిని, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి, కాబట్టి వారందరినీ క్షమించేశారు కనుక ఇప్పుడు లోకమంతా రక్షించబడింది కనుక సంతోషము. దేవునికి స్తుతి కలుగును గాక. అలాగే పాపిని పరమునకు చేర్చుకున్నారు కనుక సంతోషం. 2వ మాట మీకు తెలుసు కదా, నేను వివరం చెప్పాలా? మాటల వివరం చెప్పాలి అక్కర్లేదు కదా. నేడే నువ్వు నాతో కూడా ఒక పాపిని పరలోకమునకు చేర్చుకున్నారు కనుక, పరదేశమునకు చేర్చుకున్నారు కనుక సంతోషం. మానవ బంధుత్వ ప్రకారము తల్లి, ఇంకొక ప్రక్క సోదరుడు, వారిద్దరికి ఆదరణ కలిగించారు కనుక, అంటే వారిని విడిచిపెట్టకుండా ఆజ్ఞలో ఒక ఆజ్ఞను బట్టి నీ తల్లిని తండ్రిని సన్మానించుమనే మాటను బట్టి భూలోక బాంధవ్యమును కూడా విడిచిపెట్టకుండా వారిని కూడా రక్షించారు. కాబట్టి వారి యొక్క మరి జీవనమునకు అవసరమైన ఏర్పాట్లు గావింప చేశారు. కాబట్టి అది కూడా దేవునికి సంతోషకరము.
ప్రియమైన వాళ్ళరా గమనించండి. ఇక 4వ మాట ఏమిటి? దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? ఇదే కదా మాట. కాబట్టి ఇప్పుడు దేవుడు తన చేతిని విడిచిపెట్టినప్పటికీ పాపిని దేవుని చేతిలో కలిపారు కాబట్టి సంతోషం. చప్పట్లు కొట్టండి. అవునా? క్రీస్తు ప్రభు చెయ్యి దేవుడు విడిచిపెట్టాడు, కానీ ఈ పాపిని తీసుకెళ్లి ఎవరి చేతిలో పెట్టాడు? ఈ పాపిని తీసుకెళ్లి దేవుని చేతిలో యేసు ప్రభు వారు పెట్టారు కాబట్టి తన చేయి విడిచిపెట్టినా ఆయనకు సంతోషమే కదా. తన చేయి దేవుడు విడిచిపెట్టినా, నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టావు? ఏలోయి ఏలోయి లామా సబక్తాని, ఏలోయి ఏలోయి లామా, ఏలోయి ఏలోయి లామా, నా దేవా దేవా నన్నెలా విడనాడితివి, నన్నెలా విడనాడితివి. ఏలోయి ఏలోయి లామా, ఏలోయి ఏలోయి లామా, నా దేవా దేవా నన్నేలా విడనాడితివి, నన్నేలా విడనాడితివి. 5వ మాటలోకి వస్తే దప్పికొనొచ్చున్నాం కదా. గమనించండి. తాను దప్పికొంటూ అంటగా యేసుక్రీస్తు ప్రభువారు దప్పికొంటూ రేపటి దినమందు నరకాగ్ని గుండంలో మనము దప్పికొనకుండా మనందరినీ పరలోక రాజ్య వారసులుగా చేస్తున్నారు కాబట్టి సంతోషము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి. ఇక 6వ మాట మనం చూస్తే సమాప్తమాయను కదా. ఈ మానవునికి అవసరమైన సమస్తమైన ఈవులను ఇచ్చి దేవుని దైవ చిత్త ప్రకారమైనటువంటి రక్షణ మహాసంకల్పాన్ని, దైవజనుడు దేవదాసయ్య గారి మాటలు, ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ మహాసంకల్పాన్ని ఆయన పరిపూర్తి చేసి సమాప్తం చేసి వెళుతున్నారు గనుక సంతోషము. దేవునికి స్తుతి కలుగునుగాక. తన ఆత్మను తన ప్రాణాన్ని దేవునికి అప్పగించి మనకొక మాదిరి చూపించి వెళ్ళారు గనుక సంతోషం. కాబట్టి ఇలాగూ ఆయన ఈ 7 మాటలను పలికి కొత్త సృష్టిని ఆయన చేసి, పాడైన సృష్టి బదులు కొత్త సృష్టిని చేసి క్రొత్త మనుషులను ఆయన ఏర్పాటు చేసుకున్నారని దైవజనుని మాటలు. కాబట్టి ఆ దినము ఆయనకి ఎంతో సంతోషకరము. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక చివరిగా ఒక ముక్క చెప్పి ముగించేస్తాను. ఎవరికి నిద్ర రావట్లేదు కదా, మాట్లాడలేదు. ఇంకో గంట చెప్తే వింటామన్నట్టుగా చూస్తున్నారు మీ అందరూ. ఇంకా ఇంకో గంట చెప్పినా వింటామని నిద్ర ఏంటండి పాడు, మాకు అసలు నిద్రనే మాటలేదు, మీరు నేర్పుతున్నారు మాకు అన్నట్టుంది. మీ అందరిని చూస్తా ఉంటే చాలా బాగా వింటున్నారు మీ అందరూ. చాలా వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రియమైన వాళ్ళరా గమనించండి. క్రీస్తు ప్రభు ముండ్ల కిరీటధారి అయి మనందరికి ఇచ్చిన కిరీటములు. ఆయనకి అనేకమైన కిరీటాలు ఉన్నాయి, ఆయన మనకు కూడా కిరీటాలు పెడుతున్నాడు. అర్థం కాలేదా? ఆయనకి అనేకమైన కిరీటాలు ఉన్నాయి, మనకు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? అనేకమైన కిరీటములను ఆయన మనకు ధరింప చేయుచున్నాడు. మీకు అర్థం కావడానికి, లండన్ దేశము రాజులు ఉన్న దేశం. ఈ రోజు కూడా ఆ సంప్రదాయం ఇంకా కొనసాగుతూ ఉంది. రాజులు ఉన్నారు ఇంకా. బ్రిటన్ దేశంలో, లండన్లో ఇంకా రాజులు రాణీలు ఆ వంశ పారంపర్యం ఇంకా కొనసాగుతూ ఉంది. ఇక్కడ మనకు రాష్ట్రపతి ఉన్నట్టు అక్కడ రాజులే రాష్ట్రపతులు. ఇక్కడ మనకు ప్రధానమంత్రి ఉన్నట్టు అక్కడ ప్రధానమంత్రి ఉంటాడు. అక్కడ రాష్ట్రపతి స్థానంలో రాజు ఉంటాడు. ఆ రాజరికం ఇంకా కొనసాగుతూ ఉంది. మన దేశాన్ని కూడా సుమారు 200 సంవత్సరాల పాటు వారు పాలన చేశారు. ఆ రాజులు పాలనలో మనందరం కూడా ఉన్నాము. ప్రపంచం అంతా కూడా వారి పరిపాలన చేసినటువంటి చరిత్ర మనకు తెలుసు. ఒక రోజున
లండన్ దేశానికి వేరే దేశపు యువరాజు వచ్చాడు. ఆ యువరాజును లండన్ దేశపు యువరాజు తీసుకుని వెళ్ళి వారి వారి వంశ చరిత్ర అంతా చూపిస్తున్నాడు. మనకి యేసుప్రభు వారి వంశ చరిత్ర అబ్రాహాము, ఇస్సాకును, ఇస్సాకు, యాకోబును, ఇలా ఓ చరిత్ర ఉంది కదా. అలాగే వారు పూర్వపు పెద్దలందరూ, ఇప్పుడు మనం కూడా బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అనేసరికి ఫస్ట్ ప్రెసిడెంట్ పలానా, సెకండ్ ప్రెసిడెంట్ పలానా, థర్డ్ ప్రెసిడెంట్ చెప్తాం కదా. వాళ్ళకు కూడా రాజులు ఉన్నారు కదా, చార్లెస్ రాజులు, ఎడ్వర్డ్ రాజులు, ఇలా వాళ్ళకు కూడా కొంతమంది రాజులు ఉన్నారు. ఎడ్వర్డ్ 1, ఎడ్వర్డ్ 2, ఎడ్వర్డ్ 3, చార్లెస్ 1, చార్లెస్ 2, చార్లెస్ 3 ఇలా ఉంటారు కదా వాళ్ళకి. ఈ రాజులందరూ కూడా వారు వారు ధరించిన వస్త్రాలు, వారు వారు వాడిన కత్తులు, వారు వారు వాడిన కిరీటములు. మనం బెంగళూరు మైసూర్కి వెళ్తే అక్కడ మైసూర్ రాజా గారి వాడినటువంటి కొన్ని సామాగ్రి ఆ ప్యాలెస్ లోకి వెళ్తే మనకు కనపడ, చివరికి కిరీటం కూడా ఉంటుంది, దాని మీద ముసుగేసి ఉంటుంది. మనల్ని ఎవరిని చూడండి ఎవరు కదా కదా. అక్కడ కొంత పోలీసు వాళ్ళు కాపలా కూడా ఉంటుంది. మీకు తెలిసిన విషయం, మీరు వెళ్ళి చూచుంటారు కదా, గమనించండి. సరే, వారు వారు వాడి కిరీటాలు, వారు వాడినటువంటి కత్తులు, ఇవన్నీ కూడా ఇదిగో మా రాజు, ఈయన వాడిన కత్తి, వారు వాడిన కిరీటం, ఇవన్నీ ఒక్కొక్క కిరీటం చూపించుకుంటా వచ్చేసరికి చివరికి ఇంకో ఫోటో కనపడింది. ఆ ఫోటో యేసు ప్రభు వారి ఫోటో. వాళ్ళందరూనేమో మణిమాణిక్యములతో, విలువైనటువంటి రత్నాలతో పెట్టబడినటువంటి అలంకరింపబడిన కిరీటాన్ని ధరించి వాళ్ళు ఉంటే, ఈయనేమో ముండ్ల కిరీటం ధరించి ఉన్నాడు. కొత్తగా వచ్చిన యువరాజుకు అర్థం కాలేదు, అయ్యా ఈ రాజులందరూ స్వర్ణ కిరీటాలు, మణిమాణిక్యాలతో చేయబడిన కిరీటాలతో అలంకరింపబడి ఉంటే ఈయనేమిటండి ముండ్ల కిరీటం ధరించాడంటే, అప్పుడు ఆ లండన్ యువరాజు చెప్పాడు, మా రాజులందరూ ఈ స్వర్ణ కిరీటాలు ధరించుకోవడానికి కారణము ఈ ముండ్ల కిరీటము ధరించిన యేసు ప్రభువే అని చెప్పారు. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ఈ రోజున మనకి ఏదైనా ఒక ఘనత, ఒక ఆధిక్యత, ఓ ప్రత్యేకత, లేదంటే కిరీటం కాని కిరీటాలు ఏమైనా మన నెత్తి మీద ఉంటే దీని అంతటికి మూలం ఏమిటంటే ముండ్ల కిరీటము ధరించిన యేసు క్రీస్తు ప్రభువే. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ముండ్ల కిరీటము ధరించిన క్రీస్తు ప్రభు మనకిచ్చుచున్న కిరీటములేమిటో టకటక 1-2 మాటలు నేను చెప్పేసి ముగించేస్తాను. మొట్టమొదట యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న మాట చూడండి. శోధన జయించు వారికి దేవుడు కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు అనేటువంటి మాట అక్కడ కనపడుతుంది. చదివండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవునికి స్తుతి కలుగును గాక. గమనించండి, జయ కిరీటం. ఇక్కడ జీవ కిరీటం అని ఉంది. నేను జీవ కిరీటం కూడా చెప్తాను. ప్రస్తుతం ఇక్కడ నేను చెప్పే మాట ఏమిటంటే, శోధన జయించువానికి వచ్చేటటువంటి కిరీటం. ఏ కిరీటం ఇది? జయ కిరీటము. అందరూ చెప్పండి, ఏ కిరీటము? జయ కిరీటం. ఎవరికి ఇస్తారు ఇది? నేను ముందే చెప్పాను మీకు. ఇప్పుడు ఏం చెప్పాను? శోధన జయించు వారందరూ. ఏసేపు దగ్గర చెప్పాను మీకు, ఎంతమంది జ్ఞాపకం ఉందో? శోధన జయించే వారందరూ దేవునికి ఏం పెడుతున్నారు? కిరీటం పెడుతున్నారు. దేవుడు కూడా శోధన జయించే వారికి ఏం పెడుతున్నారు? ఏసేపు గారు కిరీటం పెట్టారా? మాట్లాడరేంటండి? పెట్టలేదా? రాజుగారు రాజు అయిపోలేదు ఆయన? రాజుగారు రాజు అయిపోలేదా? రాజు కాను రాజయ్యి దేశం అంతటిని పాలించలేదా? పాలించాడు కదా. గమనించండి, శోధన జయించే వారికి కలిగేటటువంటి జయ కిరీటము ఈ యొక్క కిరీటము ఈ దేవుడు మనకిస్తారు. వారు ధన్యులుగా ఉంటారని వ్రాయబడి ఉన్నది. తర్వాత కొరింథీయులకు రాసిన పత్రికలు, ఇదంతా మీరు చదవద్దులేదని నేను ముందుకెళ్ళిపోతాను. మొదటి పత్రిక 9వ అధ్యాయం 25-26 వచనాల్లో మనం చూస్తే, ఆత్మీయతలో జయము పొందిన వారికి దేవుడిచ్చే అక్షయ కిరీటము. దేవునికి స్తుతి కలుగును గాక. ఇందులో ఆత్మీయతలో జయము పొందిన వారికి
దేవుని యొక్క భక్తిలో, విశ్వాసములో జయము పొందుకుంటూ వెనుదిరగకుండా సాగిపోయే వారికి దేవుడిచ్చే కిరీటము అక్షయ కిరీటము. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఇంకొక కిరీటము కనబడుచు ఉన్నది. ఏమిటా కిరీటము? జీవ కిరీటము. చెప్పండి ఏంటమ్మా? జీవ కిరీటం. 10 దినములు మీకు శ్రమ కలుగును, ఆయనను మరణం వరకు నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవునికి స్తుతి కలుగును గాక. ఎవరికిది? శ్రమలలో జయము పొందిన వారికి. అవునా? ఈ కిరీటం ఎవరికండి? శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, శోధనల్లో జయము పొంది ముందుకు సాగుతున్న వారికి దేవుడు పెట్టే కిరీటము జీవ కిరీటము. దేవునికి స్తుతి కలుగును గాక. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూస్తే అక్కడ నీతి కిరీటము ఏం కనపడతా ఉంది? నీతి కిరీటం. ఇది ఎవరికి? విశ్వాసము కాపాడుకున్న వారికి. ఎవరికమ్మా? విశ్వాసము కాపాడుకున్న వారికి దేవుడు ఏం పెట్టబోతున్నాడు? నీతికి. అది నాకు మాత్రమే కాదు, నా వల్లే తన ప్రత్యక్షను అపేక్షించి వారందరికీ దేవుడు దయచేయను అనేటటువంటి పౌలు గారి మాటలు మనం అంటే చదివితే లేట్ అయిపోయిద్దని నేను దాన్ని ఇంకా చదివించట్లేదు. గమనించాలి. మీకు విషయం అర్థమైతే చాలు. ఏమేమి కిరీటాలు దేవుడు మనకు ధరింప చేయబోతున్నాడు మీకు అర్థమైతే సరిపోతుంది. కాబట్టి నేను కొంచెం ముందుకెళ్తున్నా. అది ఎవరికి ఇస్తున్నారో చెబుతున్నాను. ఎవరికి ఇస్తున్నారు చెప్పండి. విశ్వాసమును అంటే నేను విశ్వాసం చాలా సంతోషం. విశ్వాసం అయితే సరిపోయిందా? దాన్ని కాపాడుకోవాలి కదా. అదే కదా అక్కడ పౌలు గారి మాటలు. నా విశ్వాసమును కాపాడుకుంటేనే, మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకునే వారికి దేవుడిచ్చేటటువంటి కిరీటం నీతి కిరీటం. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళ మరొక కిరీటం ఉన్నది. ఏమిటంటే వాడబారని మహిమ కిరీటము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో వాడబారని మహిమ కిరీటం ఎవరికిది? నమ్మకమైన కాపరులకు. ఎవరికండి అమ్మా? చెప్పండి. ఎవరికిది? నమ్మకమైన కాపరులకు. నమ్మకమైన కాపరులకు దేవుడిచ్చే కిరీటము. రేపటి దినం ముందు మనం అక్కడికి వెళ్ళగానే భుజం మీద చేపెట్టి, బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావని ఆ వాడబారని మహిమ కిరీటాన్ని మన శిరస్సు మీద పెడుతూ ఉంటే ఎంత సంతోషము, ఎంత ఆనందము. ఈ లోకంలో వెళ్ళి పెట్టే కిరీటాల కంటే, ఈ లోకంలో పూల కిరీటాలు, పూలదండలు, లేకుంటే ఇంకొక సన్మానాలు, ఇవన్నిటికంటే కూడా ఆ ప్రియమైన ప్రభు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నా అని భుజం తట్టి నెత్తి మీద ఆ కిరీటం పెడుతుంటే ఎంత సంతోషము, ఎంత ఆనందము. వాడబారని మహిమ కిరీటము. ప్రియమైన వాళ్ళ రేఖ మనం కొంచెం ముందుకు వెళితే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 19-21 వచనాలు మనం చూస్తే అతిశయ కిరీటము. ఏంటమ్మా? అతిశయ కిరీటం. ఇదెవరికి? ఆత్మలను రక్షించే వారికి. నశించిపోవచ్చున్న ఆత్మలను, నశించిపోవచ్చున్నటువంటి ఆత్మలను రక్షించే వారికి దేవుడిచ్చే కిరీటము అతిశయ కిరీటము. దేవునికి స్తుతి కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం రేపు పరలోకానికి వెళ్ళినప్పుడు మన అతిశయం ఇదేనండి. మన అతిశయం ఏంటి? మేము 100 మందిని తెచ్చాం, 100 మందిని రక్షించాం, 200 మందిని రక్షించాం, 300 మందిని రక్షించాం, 500 మందిని రక్షించాం, 1000 మందిని రక్షించాం, 10,000 మందిని రక్షించాం. అవునా ప్రియులారా? ఇదే మన అతిశయం, ఇదే మన ఆనందం. దేవుడు వారికి ఇచ్చేది ఏంటంటే అతిశయ కిరీటం. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక ప్రకటన గ్రంథంలో ఉన్న మాట 4వ అధ్యాయంలో 1వ వచనంలో అక్కడ
పెద్దలు కొంతమంది ఉన్నారు. ఆ పెద్దలందరూ సువర్ణ కిరీటములను ధరించినారు అని కనబడుతూ ఉన్నది. ఏ కిరీటము? సువర్ణ కిరీటం. ఇది ఎవరికంటే అన్నిటిలో ఆధిక్యత పొందిన పెద్దలకు ఇచ్చే కిరీటము. అన్నిటిలో. ఇప్పుడు మనం కొన్ని చెప్పుకుంటా వచ్చాం. ఆత్మను రక్షించిన వారికి, నమ్మకమైన వారికి, విశ్వాసాన్ని కాపాడుకున్న వారికి, శ్రమల్లో జయం పొందిన వారికి, ఆత్మీయతలో ఇలా చెప్పుకుంటూ వచ్చాం కదా. చివరగా చెప్పే మాట ఏంటంటే అన్నిటిలో అది ఇది అది అని కాకుండా అన్నిటిలో జయము పొంది ఆధిక్యత నిందిన వారికి ఇచ్చేటటువంటి కిరీటం. అంచేతే వాళ్ళు కిరీటాలు పెట్టుకుని పరలోకంలో ప్రభు పక్కన కూర్చున్నారండి మహానుభావులు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి దేవుడు మనందరికీ ఏమివ్వబోతున్నాడు? కిరీటం ఇవ్వబోతున్నాడు. భక్తుడు ఎవరు రాశారో తెలియదు కానీ నేను పాటలు ఎక్కువ వింటాను, బాగా నేర్చుకుంటాను. భక్తుడు పాడుతున్నాడు, ఆ తీర్పు దినమందు నన్ను మెచ్చి నీవు ఆ నీతి మకుటంబు నాకీయగా, ఆ తీర్పు దినమందు నన్ను మెచ్చి నీవు ఆ నీతి మకుటంబు నాకీయగా, నావికుడవై నన్ను నడిపించు నీకే ధరింపచేతును ఆ మకుటము, నావికుడవై నన్ను నడిపించు నీకే ధరింపచేతును ఆ మకుటము. ఆ తీర్పు దినమున నన్ను మెచ్చి నీవు ఆ నీతి మకుటాన్ని, ఆ నీతి కిరీటాన్ని నాకు దయచేస్తే నేను గబగబా వచ్చేసాయా. ఈ కిరీటం నేను పొందడానికి అర్హుడిని కాదు. నా నాయకుడువై నడిపించిన నీకే ఈ కిరీటాన్ని ధరింప చేస్తానని, నీకే ఆ కిరీటాన్ని పెట్టేస్తానయ్యా అని భక్తుడు ఎవరో ఒక ఆయన తన విశ్వాసాన్ని బట్టి పాడుకున్న చరణం ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తీర్పు దినమందు నన్ను మెచ్చి నీవు ఆ నీతి మకుటంబు నాకీయగా, ఆ తీర్పు దినమందు నన్ను మెచ్చి నీవు ఆ నీతి మకుటంబు నాకీయగా, నావికుడవై నన్ను నడిపించు నీకే ధరింపచేతును ఆ మకుటము, నావికుడవై నన్ను నడిపించు నీకే ధరింపచేతును ఆ మకుటము. దేవునికి స్తుతి కలుగును గాక. నావికుడవై నన్ను నీవు నడిపించావు గనక నేను పాపంలో అపవిత్రతలో పడిపోకుండా ఇలాగూ సాగగలిగాను. కాబట్టి ఈ కిరీటం నాది కాదు నాయన, నీకే అని నీకే ధరింపు చేస్తాను. ఆయన మనకు ధరింపు చేస్తారు, మనమేమో ఆయనకు ధరింపు చేస్తూ ఉంటాం. భూమి మీద శోధనలు వచ్చినా, సాతాను శోధించినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శోధనలు జయించుకుంటూ సాగిపోతూ ఉంటే, శోధనలు జయించినప్పుడల్లా మనం ఆయనకి ఏం చేస్తున్నాము? కిరీటాన్ని ధరింపు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ స్థాయిలోనికి మనమందరం, ఆయన మనకు కిరీటము పెట్టే స్థాయి, మనము ఆయనకు కిరీటము పెట్టే స్థాయిలో ఉండడానికే బైబిల్ మిషన్ ఏర్పడింది. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ అభ్యాసమును చేయడానికే దైవ సన్నిధి అనే అనుభవాన్ని దైవజనులు మనకు నేర్పించారు. ఈ అభ్యాసంలోనికి రావాలంటే దైవ సన్నిధిలోనికి రావాలి. ఈ అభ్యాసంలోనికి రావాలంటే ఎక్కడ రావాలి? దైవ సన్నిధిలోనికి రావాలి. అమ్మా వింటున్నారా? ఒకవేళ ఈ అనుభవం లేకపోతే సంపాదించుకోండి. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఆయన నీ శిరస్సు మీద బలా నమ్మకమైన మంచి దాసుడని నిన్ను మెచ్చుకొని నీ శిరస్సు మీద ఆ కిరీటాన్ని పెట్టే స్థాయికి నీవు రావాలి. అయ్యా నాకు కాదయ్యా, ఇది నీకే చెల్లుతుందయ్యా, నీవే దీనికి అర్హుడు అయ్యా అని తిరిగి మళ్ళా ఆయనకు ధరింప చేసే స్థాయిలోనికి మనమందరం కూడా రావాలి. ఈ ఎంత గొప్ప అనుభవం అండి ఇది, నూరంతల అనుభవం ఇది.
అవునా? నూరంతల అనుభవం. ఈ గొప్ప అనుభవంలోనికి రావాలంటే మనందరం ఎక్కడ రావాలి? ఇప్పుడు సన్నిధి. సన్నిధి అంటే ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటే. సన్నిధి అంటే ఇది మై బైబిల్ మిషన్ వాళ్ళది, మాది కాదండి అనుకోబాకండి. అందరిది ఇది ప్రజెన్స్ అంతే. ఆయన 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 మా దగ్గర కూర్చోవడం అంతే. సన్నిధి అంటే అదేదో పెద్ద మర్మమైన విషయం కాదు. ఆయనతో పాటు మనం సహవాసం చేయడం అంతే. నిత్యం ఆయనతో సహవాసం చేయడం అంతే. ఇదేదో ఒక సంఘానిది లేదా బైబిల్ మిషన్ వాళ్ళతో అనుకోబాకండి. అందరిది ఇది. దేవుణ్ణి నమ్ముకునే పిల్లలందరిది కూడా దైవ సన్నిధి. అందరూ కూడా ఆయన సన్నిధిలో ఏం చేయాలి? సాగాలి. ఆయనతో సాగాలి, ఆయన సముఖంలో సాగాలి. ఇది ఏలియా గారికి ఉందండి. ఇది ఏలియా గారికి అనుభవం ఉంది. ఏలియా గారు అహాబు ఇంటికి వెళ్ళాడు, అహాబు ఆస్థానానికి వెళ్ళాడు. అహాబు ఇంటికి వెళ్ళి అహాబు ఆస్థానానికి వెళ్ళి అన్నాడు, నేను ఎవని సన్నిధిని నిలిచి ఉన్నాను ఆ యెహోవా జీవంతోడు ఈ సంవత్సరంలో ఒక మంచు బిందువు అయిన వర్షపు చుక్క అయిన పడదు అనేసాడు. ఎక్కడికి వెళ్ళాడు? అమ్మ ఎక్కడికి వెళ్ళాడు? తాటి బుచ్చన్న గుడవా, కాటి బుచ్చన్న గుడవా? తాటి బుచ్చన్న గుడవనికి నేను వచ్చినా, నేను తాటి బుచ్చన్న గుడంలో ఉన్నా, నేను అక్కడున్నాను, దేవుని సన్నిధిలో ఉన్నాను. ఎందుకని? నాతో దేవుడు ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. అర్థం కాలేదా? దీన్నే నిత్య సన్నిధి అంటారు. దీన్ని ఏమంటారండి? నిత్య సన్నిధి. ఎక్కడున్నాడు ఆయన? అహాబు ఇంట్లో ఉన్నాడు. ఏలియా గారికి ఎక్కడున్నాడు ఆయన? హృదయంలో ఉన్నాడు అన్నమాట. అంచేత అది అహాబిలు కావచ్చు, లేకుంటే హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, లేకుంటే చెన్నై కావచ్చు, ముంబై కావచ్చు. కానీ నాలో నా ప్రభు ఉన్నాడు కాబట్టి అహాబు ఇంటికి వెళ్ళి అన్నాడు, నేను ఎవని సన్నిధిని నిలిచి ఉన్నానో ఆ యెహోవా జీవంతోడు ఈ సంవత్సరంలో ఒక మంచు బిందువు గాని వర్షపు చుక్క గాని పడదగాక పడదనేసాడు. ఇప్పుడు మనలో కూడా ఎవరున్నాలా? దేవుడు ఉంటే నిత్యం ఆయన ధ్యానం చేస్తే అదే నిత్య సన్నిధి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇప్పుడు మనం ఏలియా గారి గురించి మనం చెప్పుకుంటాం కదా. 40 రోజులు ఉపవాసం చేశాడు అంటాం. ఎక్కడ కూర్చొని ఉపవాసం చేశాడు? ఏ మందిరంలో కూర్చొని ఉపవాసం చేశాడు? నడుస్తుంటే